4-5 సంవత్సరాల క్రితం దిశ అనే ఒక అగ్రవర్ణాలకు చెందిన ఒక మహిళ చనిపోతే ఆనాడు పోలీసులు ఎన్కౌంటర్లు చేసిండ్రు. కానీ ఇవాళ మరొక మహిళ, దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ, రైతు కూలీల బిడ్డ ఈరోజు అదే దురదృష్టకరమైన పరిస్థితుల్లో చనిపోతే 5 రోజులు అవుతుంది. ఇంతవరకు ఏ పోలీసులు కూడా వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ఈ స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మీ నాయన హోమ్ మినిస్టర్గా పనిచేసిండు జయవీర్ రెడ్డి. గుర్తుపెట్టుకో, నువ్వు ఇవాళ గెలవడానికి, నీకు ఆ మెజారిటీ రావడానికి ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు కూడా సహాయం చేసిండ్రు. బిడ్డ, నువ్వు ఇవాళ మరి రాకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నావు. నీకు దమ్ముంటే ఇవాళ ఈ పోలీసు వాళ్ళు, ఇవాళ నువ్వు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోయి కూర్చోవాలి. ఈ బాధితులందరినీ తీసుకుపోయి అక్కడ కూర్చోవాలి. వీళ్ళు కూడా ఓట్లేసిండ్రు. ఏ మాత్రం సిగ్గున్న మీ రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతున్నాడుగా రాజ్యాంగంలో 21వ అధికారం ఏం చెప్తున్నది? జీవించే హక్కు గురించి చెప్తా ఉన్నది. రాజ్యాంగంలో 14వ అధికారం ఏం చెప్తా ఉన్నది? సమానత్వపు చెప్తున్నది. మీ వాళ్ళకు ఒక న్యాయం, ఇక్కడ మరి ఎస్సీలకు ఒక న్యాయమా నేను అడుగుతున్నా జయవీర్ రెడ్డి. అదేవిధంగా మీ నాయనను కూడా అడుగుతున్నా జానారెడ్డిని. ఏమాత్రం సిగ్గున్నా శరం ఉన్నా కూడా ఇవాళ వీళ్ళందరినీ తీసుకొని పోయి నువ్వు సరూర్ నగర్ డీసీపీ దగ్గర, ఎల్బీ నగర్ డీసీపీ దగ్గర కూర్చోవాలి. ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా రాజ్యాంగం చెప్తున్నది? ఇదేనా ఇండియన్ పోలీస్ సర్వీస్ చెప్తున్నది? అంటే ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం. ఎక్కడ పోయింది మేము 164? ఎందుకు వాళ్ళ దాంట్లో నిందితుల కాలంలో మిగతా వాళ్ళ పేర్లు యాడ్ చేయడం లేదు? అంటే వాళ్ళు జానారెడ్డికి దగ్గర, జయవీర్ రెడ్డికి దగ్గర, రేవంత్ రెడ్డికి దగ్గర. అంటే రేవంత్ రెడ్డి నీకు వీళ్ళ ఓట్లు తీసుకున్నావు, కానీ మరి ఇవాళ వీళ్ళనే నాశనం చేస్తా ఉన్నావు. మళ్ళీ మీరేమో దేశంలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1 మాకు ఇవ్వాలని అవార్డు వచ్చిందని మళ్ళీ పెడుతున్నావు రేవంత్ రెడ్డి. ఇదేనా నువ్వు చేస్తున్న రాజ్యంలో? ఒక్క రోజున మాట్లాడినావా? కనీసం నువ్వు మాట్లాడినావా? మీ ఎమ్మెల్యేలు 10 మంది పంపించినావా? మీ పేద వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యంగా ఎమ్మెల్యేలను వాళ్ళనే పంపించినావా? మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నువ్వు ఎందుకోసం ఉన్నావా సీట్ల? సిగ్గుండాలి. ఎందుకోసం ఉన్నావా సీట్ల? నువ్వు వచ్చి రావాలి కదా, ఇక్కడికి వచ్చి చూడాలి, ఈ పేద వర్గాలను పరామర్శించాలి కదా. సీతక్క మీరేం చేస్తున్నారు? మీరు మహిళా మంత్రి కదా, వచ్చి పరామర్శించాలి కదా.